ఇండియన్ పాలిటీలో చాలా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ హిస్టరీ, రాజ్యాంగ పరిణామ క్రమ చరిత్ర అని ఉంటుందండి. ఇందులో అత్యంత ముఖ్యంగా చట్టాలు ఎక్కువగా ఉంటాయి. సో రెగ్యులేటింగ్ చట్టం కానీ, పిట్స్ ఇండియా చట్టము, చార్టర్ చట్టాలు, 1858, 1861, 92 కౌన్సిల్ యాక్ట్, 1909, 1990, 1935 యాక్ట్ అని ఉంటాయి. అసలు ఈ యాక్ట్స్ ఎందుకు చదవాలి? అలాగే కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ హిస్టరీ 6 స్టేజెస్లో చెప్తారు. ఇందులో చాలా కీలకమైన విషయం ఏంటంటే ఈ చట్టం చదివేటప్పుడు, అంటే ఈ చట్టాల్లో ఉన్న విషయాలు చదివేటప్పుడు మనకి ప్రజెంట్ సిస్టమ్ అయిన యూనియన్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ప్లస్ ఈ రెండు సిస్టమ్స్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ప్రజెంట్ ఉన్న సిస్టమ్, ఈ ప్రజెంట్ ఉన్న సిస్టము ఎలా ఎవల్యూట్ అయ్యిందనేసి అనేది ఉంటుందండి. ఆ ఎవల్యూషన్లో ఏ ఇయర్లో ఏవేవి వచ్చాయి అనేసిన విషయాలు చాలా క్రూషియల్. అది ఈ చట్టాలు చదువుతున్నప్పుడు, అంటే రెగ్యులేటింగ్ యాక్ట్లో ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కొంత సిస్టమ్ని ఇచ్చాయి. సో అందులో మనకి గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ జనరల్, సుప్రీంకోర్టు, అసెంబ్లీసు, అలాగే సో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే లోక్సభ, రాజ్యసభ, ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరంలో పుట్టాయి అనేది చాలా కీలకమైన అంశం. అదే అందులో క్లూ పాయింట్. ఈ క్లూ పాయింట్ని మనం 100% చేయాలంటే మనకి దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్లో మీరు చూస్తారు ఇదంతా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ హిస్టరీ.